చలికాలంలో హాట్ సూప్ సీజన్ మొత్తానికి అమృతం అనే చెప్తానండి నేనైతే. ఎటువంటి రకం సూప్ అయినా చాలండి, వింటర్ సీజన్ లో సూప్స్ తాగడం వల్ల చాలా హెల్త్ కి మంచిదండి. అందులోనూ ప్రత్యేకమైన సూప్ ఏదైనా ఉంది అని అంటే అది మటన్ బోన్ సూపేనండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. ఏ మదర్ అయినా సరే పిల్లల గురించి మా పిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి, తెలివిగా ఉండాలి, బలంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనుకుంటుంటారు. కష్టమైన వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, హెల్తీ ఫుడ్ పెట్టాలని ట్రై చేస్తుంటాం. కష్టమైనా సరే వాళ్ళని ఇలా చదివించుకోవాలి, అలా చదివించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా వింటర్ సీజన్ లో ఇలా సూప్స్ ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. హెల్త్ కి, మీ పిల్లల యొక్క బోన్స్ కి చాలా మంచిదండి. మటన్ యొక్క బోన్ లోపల హెల్తీ ఫ్యాట్ ఉంటుందండి. దానినే తెలుగులో మజ్జ అంటుంటారు. బోన్ లోపల ఉండే ఆ ఫ్యాట్ ని చాలా మంది చాలా బాగా ఇష్టపడుతుంటారండి. బయటకు తీసి మరి తింటుంటారు. సో బోన్స్ కర్రీ చేసేటప్పుడు ఆ ఫ్యాట్ ఉండటం వలన టేస్ట్ అనేది కర్రీకి చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ప్రత్యేకంగా సూప్ చేసుకునేటప్పుడు బోన్సే ఎందుకు తీసుకుంటారంటే ఆ ఫ్యాట్ సూప్ లో పడిపోయి సూప్ తాగుతుంటే టేస్ట్ ఆహాలా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను, మా హస్బెండ్, నా పాప తినడం కోసం తగినంత మటన్ తీసుకున్నానండి. మటన్ బోన్స్ ని తీసుకున్నాను. అది శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ లో యాడ్ చేసుకొని దానిలో పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, చాలా తక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని, రుచికి తగ్గట్లుగా ఉప్పు, స్పైసీకి తగ్గట్లుగా పచ్చిమిర్చి, దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మీరు తీసుకునే కుక్కర్ సైజుని బట్టి వాటర్ ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అనేది బయటకు పోకుండా ఉండేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి కదా. సూప్ అనేది పల్చగా ఉండాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పడతాయండి. అదే విధంగా మటన్ బోన్స్ కూడా ఉడకాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పడతాయి. మీరు తీసుకున్న కుక్కర్ సైజుని బట్టి వాటర్ ని యాడ్ చేసుకోండి. కావాలంటే కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసి మరి కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మటన్ సూప్ అనేది రెడ్ గా ఉండదు కాబట్టి అసలు కారం యూజ్ చేయము. కారాన్ని, స్పైసీని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మిరియాలు, పచ్చిమిర్చిని యూజ్ చేస్తామండి. ఇక్కడ మా పాప తినాలి కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీనే యూజ్ చేశాను. ఓవరాల్ గా సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. కానీ మీరు తినే స్పైసీని బట్టి, మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి క్వాంటిటీస్ అనేది మార్చేసుకోండి. మీ రుచికి తగ్గట్లుగా ఏదైనా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. కావాలంటే మళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతేనే కష్టం కదా. ఎన్ని రకాల కర్రీస్ తిన్నా కానీ ఎండింగ్ లో పెరుగుతో ఫినిష్ చేయందే ఫుడ్ కంప్లీట్ అవ్వదు కదా. అలానే సూప్స్ లో మాత్రం తప్పకుండా నిమ్మరసం లేనిదే ఫినిష్ అవ్వదండి. సో నిమ్మరసాన్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుటి వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.